ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్తున్న ఆయన, ఈ పంచాయతీ రిజల్ట్స్‌తో ఇంకాస్త కాన్ఫిడెన్స్ వచ్చింది. బూస్టప్ ఇచ్చినట్టుగా అయింది కాబట్టి, మళ్ళొకసారి అదే ఘంటాపథంగా ఆయన చెప్తున్నారు. 2029లో ఇంతకంటే మెజార్టీ స్థానాలతో అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. కానీ మీరేమో ఒకవైపు ప్రజాపాలన పట్ల వ్యతిరేకత ఉంది. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఈ 3 ఏళ్ళు అయిపోతాయా? ఎప్పుడెప్పుడు కారు పార్టీని అధికారంలోకి తెచ్చుకుందామని ప్రజలు ఎదురు చూస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. రెండిట్లో ఏది కరెక్ట్? రేవంత్ రెడ్డి గారు అంత కాన్ఫిడెంట్‌గా చెప్పడానికి కారణాలేంటి? నమస్తే అండి. మీకు ఛానల్‌లో ఉన్న పెద్దలకు, జియో టీవీ ప్రేక్షకులందరూ కూడా శుభ సాయంత్రం. రేవంత్ రెడ్డి గారికి తెలిసినటువంటి 3 త్రికరణ శుద్ధితో ఆయన త్రికరణ శుద్ధితో 3 పనులు చేస్తుంటాడండి. ఏమని చేస్తాడంటే ఓటు, నోటు, సీటు. హ్మ్. ఆయన చేసేది ఏం చేస్తాడంటే ఓటొకటి, నోటొకటి, సీటొకటి. జనరల్‌గా అలాంటి దాంట్లో జైలుకి కూడా పోయొచ్చిండు. పాపం నేను దానికంటే ఎక్కువగా చెప్తా. ఇగ సరే స్ట్రెయిట్‌గా పాయింట్ మీదకొస్తా. ఏదో గ్రామ పంచాయతీల మీద ప్రేమతోటో, లేకపోతే గ్రామాలు కూనరిల్లిపోతున్నాయని చెప్పేసి ప్రేమతోటో ఎన్నికలు పెట్టలేదు. ఈ ఎన్నికలు కేంద్ర ప్రభుత్వము 15th ప్లానింగ్ కమిషన్ సంబంధించినటువంటి 3,000 కోట్ల రూపాయలు ఆ బడ్జెట్‌ని తీసుకురావాలని ఏకైక లక్ష్యంతో పెట్టినటువంటి ఎన్నికలు. హ్మ్. సర్వసాధారణంగా ఎట్లా ఉంటాయంటే, ఏ రాష్ట్రంలో అయితే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉంటదో, ఆ పార్టీకి 80-90% జనరల్‌గా సీట్లు గెలుస్తుంటారు. అసలు ఇది పార్టీ బేస్డ్ ఎన్నిక కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ హ్మ్. గుర్తు లేదు 2. మూడోది తన సొంతంగా ఏం మాట్లాడిండు, ఎన్ని అంకెలైనా ఆయన ముఖ్యమంత్రి గారు చెప్పుకోవచ్చు. నిన్న మాట్లాడినటువంటి మాటలు శుద్ధ అబద్ధాలు. సొంత కొడంగల్ నియోజకవర్గంలోనే దాదాపు 40 సీట్లను మేము కైవసం చేసుకున్నాం. 40 సర్పంచ్ 180 అక్కడ సర్పంచ్ సీట్లుంటే, మొత్తం 180 గ్రామ పంచాయతీలుంటే 40 సీట్లు మేము కైవసం చేసుకున్నాం. బీజేపీ వాళ్ళు కూడా అక్కడ కైవసం చేసుకున్నారు, సొంత ముఖ్యమంత్రి గారి కొడంగల్ నియోజకవర్గంలో. అంటే ఎట్లా ఉంది పరిస్థితి అంటే, రేవంత్ రెడ్డి గారు గురివింద కింద నలుపు చూసుకుంటలేడు. నేనేమంటున్నా అంటే, రేవంత్ రెడ్డి గారి త్రికరణ శుద్ధి ఏదైతే ఉందో, ఈ 3 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన శుద్ధి ఏదైతే ఉందో, ఆయన కేంద్రం నుంచి వచ్చే నిధుల కొరకు మాత్రమే ఈ పంచాయతీ ఎన్నికలు పెట్టిండు. రెండోది, నిజంగా 2 ఏళ్ల నీ పాలన అయితే క్లీన్ స్వీప్ చేయాలి. నిజంగా నువ్వు ఈ 2 ఏళ్లలో నిజంగానే ఈ పేద ప్రజలకు నీ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఒకవేళ నిజంగానే అమలు చేసి ఉంటే, ఈరోజు మేము 35-45% వరకు రాకపోతుంటిమి. మేము అధికారంలో ఉన్నప్పుడు 2014, 2019 అధికారంలో వచ్చిన తర్వాత సర్పంచ్ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, జడ్పీటీసీ ఎన్నికలు కానీ, మండల పరిషత్ ప్రెసిడెంట్లు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ, అన్నిటికీ 99% గెలుచుకున్నాం. ఎంత అండి? 99. ఒక్క జిల్లా పరిషత్లు 100% కొట్టినాము. మండల పరిషత్కు సంబంధించినటువంటి అన్ని కొట్టినాము. పార్టీ బేస్డ్ అయినటువంటి ఎన్నికలు, పార్టీ సింబల్ ఉన్నటువంటి గుర్తు. ఈరోజు పార్టీ సింబల్ లేని గుర్తుకు తను ఏదో, ఎందుకంటే తన సీటుకి ఎసరు వచ్చే విధంగా నేనేదో చేసుకున్నా అని చెప్పి చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండు. ఒకవైపు కర్ణాటకలో ఎప్పుడు ముఖ్యమంత్రి సీటు పోతుందో, కాంగ్రెస్ ఎప్పుడు మారుతుందో తెలియదు. ఇప్పుడు నేను బలంగా ఉన్నా, నేను 2 చోట్ల కంటోన్మెంట్లో, జూబ్లీ హిల్స్లో, దీంట్లో కూడా గెలిచిన అనేదాన్ని. అంటే మేధావుల అభిప్రాయం ఏంటంటే, అసలు నువ్వు ఏ లెక్కల ప్రకారం నువ్వు గెలిచినావు అని చెప్తున్నావు. అసలు నీ మద్దతుదారులు ఎట్లా? నీకు బీఫామ్ ఇచ్చినవా? ఇది బీఫామ్ ఎలక్షన్సా? పోనీ పార్టీ సింబల్ మీద జరిగిన ఎలక్షన్సా? లేదా మా దాంట్లోనే తిరుగుబాటుదారులు ఉన్నారు అని చెప్పేసి మాట్లాడిండు. నిన్న ఏంటంటే, మేము గెలిచిన 7,000 పైచీలకు ఇంకో మా దాంట్లో రెబల్ అభ్యర్థులు గెలిచిన వాళ్ళు ఇంకో 800 ఉన్నారంటారు. అంటే రెబల్ అభ్యర్థులు నీ మీద గెలిచిరని అంటే నీ దాంట్లో తిరుగుబాటు ప్రారంభమైనట్టే కదా, రెబల్ ఉన్నట్టే కదా అని అర్థం. అయితే నేను మొత్తం పైన చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు నిన్న చెప్పినటువంటి లెక్కలన్నీ కూడా కాకి లెక్కలు, అబద్ధాలు, అసత్యాలు. 2, 90% రావాల్సినటువంటి నిజంగా మీరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిజంగా తూచా తప్పకుండా చేసి ఉంటే, ఈరోజు మీరు 90% మాలాగెందుకు రాలేదు? మీకు కనీసం ఆనాడు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్క సర్పంచ్ గెలవలేని పరిస్థితి. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో, ఈవెన్ సొంత ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కూడా బోని కొట్టి ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు తమ తీర్పును స్పష్టంగా చెప్పిర్రు. ఏంది?
ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది అని చెప్పేసి నిన్న ఆయన చెప్పగానే చెప్పిన ఆయనకు భయం అవుతుంది. రేవంత్ రెడ్డి గారికి భయం ఏమవుతుందంటే, నేను ఏదో చేద్దాం అనుకున్నా, నేను ఏదో క్లీన్ షీట్ చేద్దాం అనుకున్నా, హెలికాప్టర్లు పెట్టుకొని తిరిగిండు, మా జిల్లా జిల్లా కేంద్రాలలో ప్రచారం చేసిన సర్పంచ్ ఎన్నికలకు రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారము, పోలీసులు, దౌర్జన్యాలు, డబ్బులు, మందు విపరీతంగా ఖర్చు పెట్టి ఎన్ని రకాల ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు 60% కూడా దాటలేదు. 65% వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం 65 వాళ్ళు కలుపుకుంటే ఇంకోటి ఏదో అన్నారు, 60% కూడా దాటలే. అంటే ఈ ప్రభుత్వం పైన సామాన్యంగా ఏంటంటే ఊర్లలో ఏముంటుందంటే, ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎవరు అధికారంలో ఉంటే గ్రామీణ ప్రాంతాలు బాగుపడతాయి, రోడ్లు వస్తాయి, పెన్షన్ వస్తుందో, ఇల్లు వస్తుందో, ఊరు వస్తుందో, వాళ్ళకి ఆశలు ఉంటాయి. ఊర్లలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క పరపతి ఉంటుంది. ఇది పూర్తిగా వ్యక్తులపైన ఆధారపడి ఉండేటువంటి ఎన్నికలు అనమాట. ఆ ప్రత్యేకంగా ఖచ్చితంగా అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి మాత్రమే గెలుస్తారు. కానీ జిల్లాలలో ఒక్క జిల్లాలలో కూడా 0% లేకుండా, ఒక్క జిల్లాలో కూడా ఏ నియోజకవర్గంలో కూడా ఖాళీ కాకుండా అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు బీఆర్ఎస్ విజయకేతనం ఇచ్చింది. బీఆర్ఎస్ మద్దతుదారులు, ఉద్యమకారులు బ్రహ్మాండంగా గెలిచిర్రు. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ముచ్చెమటలు పట్టినాయి. రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే, ఉన్నది నేను చెప్పినటువంటి ఏవైతే 420 ఫేక్ వాగ్దానాలు ఉన్నాయో, 420 420 వాగ్దానాలు అమలు పరుస్తున్నా అని చెప్పేసి ప్రజలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. ఈరోజు అన్ని చోట్ల సిద్దిపేట, సిరిసిల్లలో అయితే వాళ్ళ అడ్రస్ గల్లంత అయిపోయింది. సిద్దిపేట, సిరిసిల్ల, జనగామ, ఇక్కడ వస్తే జడ్చర్ల, ఈ ప్రాంతాలలో వాళ్ళ యొక్క పరిస్థితి ఏమైందంటే ఆగమాగం అయిపోయింది. వాళ్ళ అడ్రస్ గల్లంత అయ్యే పరిస్థితి ఉంది. మేము ఉన్నామా, మా సర్పంచ్ అభ్యర్థులు కూడా ఉన్నారా అనే పరిస్థితికి వచ్చింది. అంటే నీ పాలన సుస్పష్టం. మీరు ఎక్కడా కూడా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు ఒక్క వీధి దీపాలు కానీ, ఒక్క లైట్ కానీ, నూతన రోడ్డు కానీ, కొత్త రోడ్డు తోమడం కానీ, నర్సరీ కానీ, లేకపోతే ఈ యొక్క చెట్టు కానీ ఎక్కడ కూడా ఏం పెట్టాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ 2 ఏళ్లలో మీకు కేంద్రం నుంచి ఒక్క గ్రామ పంచాయతీ కూడా, ఉత్తమ గ్రామ పంచాయతీ అని రాలే తెలంగాణ నుంచి. అయితే రాజనాయక్ గారు ఇప్పుడు మీరు ఈ లెక్కలన్నీ చెప్తున్నారనే రేవంత్ గారు ఇంకొక మాట కూడా అన్నారు. ఏదైతే 2023కు ముందు కేసీఆర్ గారు క్రియాశీలకంగా రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉన్న సందర్భంలోనే ఆయన్ని ఓడగొట్టి మరీ నేను ముఖ్యమంత్రిని అయినా అని. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే, ఎవరు క్రియాశీలంగా ఉన్నారు, క్రియాశీలంగా ఎవరు లేరు అనేది రేపు ప్రజలు తీర్పు ఇస్తారు. నువ్వు ఇంకా ఎంపీటీసీ ఉన్నాయి, జెడ్పీటీసీ ఉంటాయి, దమ్ముంటే నువ్వు బీసీలకు మోసం చేయకుండా వాళ్ళకి ఇస్తా అన్నటువంటి కామారెడ్డి డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ కంప్లీట్ చేసి నువ్వు ఇప్పుడు పార్టీ గుర్తులపైన ఓటు పెట్టు. ఎవరైతే మొన్న ఏదైతే దొంగతనంగా పార్టీ మారిపోయినటువంటి వాళ్ళను 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి రాజీనామా చేపించి పో. నిజంగా ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం. దాంట్లో ఏముంది, పార్టీ పరంగా జరిగేటువంటి ఎన్నికలు. ఒకవేళ నువ్వు నిజంగానే గెలిచి తెలుస్తుంది కదా, నువ్వు ఎక్కడ నీ పర్ఫార్మెన్స్ ఏందనేది తెలుస్తుంది కదా. నేనేమంటున్నా అంటే, 2 ఏళ్లలో నీ పాలనకు సంబంధించి మేము కాదు, కేంద్రంలో మేమైతే అధికారంలో లేవు, బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. 2014 నుంచి మేము దిగిపోయే వరకు కూడా బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది. కేంద్ర ప్రభుత్వము పార్లమెంటులో కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఉత్తమ గ్రామ పంచాయతీలు, బెస్ట్ విలేజెస్ అవార్డ్స్ ఒకవేళ దేశం మొత్తం 21 ఇస్తే, 21లో 19 గ్రామ పంచాయతీ తెలంగాణ నుంచి వచ్చేటివి, మిగతా 2 గుజరాత్ లేకపోతే ఏదో అక్కడ ఒక్కొక్కటి వచ్చేది. ఏం చేసిరని మీరు? ఏ నాడన ఒక్క బెస్ట్ గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ కొన్నారా, ఒక నర్సరీ పోసిర్రా, ఒక చనిపోయిన గ్రేవియార్డ్ కొత్తగా వేసిర్రా, మీరు ఏదైనా ఒక చిన్న పంపు షెట్ వేసిర్రా, ఏదైనా నల్లది పనికి మంచినీళ్ళు ఇచ్చిర్రా, ఏదన్నా ఊర్లలో ఒక్క ఊర్లో ఒక్క ఇందిరమ్మ ఇళ్ళన్న ఇచ్చిర్రా? ఎన్ని ఫేక్ మాటలు, అబద్ధాలు. దీంతో ఏంటంటే మొన్న ఏమైంది మేడం అంటే, నేను నా చుట్టుపక్కల నేను 20 గ్రామ, మా సొంత మన్నకేమో మేము ఏకగ్రీవం చేసుకున్నాం. మా ఊర్లో మా సొంత మన్నకి ఏకగ్రీవం చేసుకున్నాము. అన్ని వార్డులు ఏకగ్రీవం చేసుకున్నాం. మాకు ఒక ఊరు, 2 ఊర్లు, ఒక తాండ. పక్కన నేను 8 గ్రామ పంచాయతీలకు నేను బాగా భయంకరంగా తిరిగిన. దాంట్లో 6 గెలిపించుకున్నా నేను. అయితే మేడం, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు వాళ్ళు ఏం చేశారంటే, ఇంట్లల్లో మీ ఇంట్లో 4 ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాం అంటే, ఎన్ని ఓట్లు అంటే 5 ఓట్లకు 4 ఇందిరమ్మ ఇళ్ళు అంట. 2 పెన్షన్లు కొత్తవి ఇస్తాం, 2 రేషన్ కార్డులు కొత్తవి ఇస్తాం, ఇగో మీ 5 ఓట్లకి ఇన్ని డబ్బులు.
ఈ రకంగా ప్రచారం చేసిరు. అయినా కూడా అక్కడ ఓట్లు వేయలేదు. ఉమ్, ప్రజలు వాళ్ళని నమ్మలేదు. వాళ్ళని నమ్మకపోవడమే కాక వాళ్ళని తిరస్కరించిర్రు, వాళ్ళని ఓడగొట్టిర్రు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఊర్లలో. సో ఉమ్, ఈ ఏదైతే మాయ మాటలు చెప్పి లోపల బాండ్ పేపర్లలో మొన్న సాధారణ ఎన్నికల్లో ఏ రకంగా ఏదో బాండ్ పేపర్ రాసిరో ఈ ఎన్నికల్లో కూడా బాండ్ పేపర్లు రాసి ఇచ్చిర్రు. ఒక్కొక్కరికి అయితే చిన్న ఊర్లో డ్రైనేజ్ చేస్తామని చెప్పి 40 కోట్ల డ్రైనేజ్ చేస్తాడంట. చిన్న ఊర్లో 623 ఓట్ల ఊర్లో 40 కోట్ల రూపాయలతోటి డ్రైనేజ్ చేస్తా అన్నాడు. ఒకవైపు ఏమో ఎమ్మెల్యేలు పాపం మేము సావులకు తప్ప పెళ్లిళ్ళకు సంవత్సరాలకు తప్ప బయట తిరగలేని పరిస్థితి ఉంది, కనీసం మాకు బోరే దానికో దీనికో 5 కోట్లు కేసీఆర్ అన్న ఉన్నప్పుడు మాకు అసెంబ్లీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఫండ్స్ ఉంటుండే అవి కూడా లేవని చెప్పేసి బాలు నాయక్ గారు ప్రజా అంటే పబ్లిక్ మీటింగ్ లో చెప్తారు. ఒక ఆయననేమో చక్కగా వరల్డ్ బ్యాంక్ లెటర్ రాసాడు, వాళ్ళు ఎట్లా ముఖ్యమంత్రి పైసలు ఇస్తలేడు మాకు పైసలు అని ఏమని. ఇంకో ఆయననేమో మంత్రి వాకిటి శ్రీహరి గారేమో మాకు రూపాయి లేదు, మేము ఏం చెప్పనికే కూడా లేదు, సాగుకు లేదు, మంచికి లేదు అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. ఇంకా గ్రామాలకు ఏమి ఇస్తారు, 40 కోట్లతో ఏం అభివృద్ధి చేస్తారో ఇది ఒక మిస్టరీ అన్నమాట. అట్లా మాయమాటలు చాలా చెప్పిర్రు. ఈ మాయమాటలు అన్ని మంచిదే. ఎన్ని మాయమాటలు చెప్పి ఊర్లకు కానీ ప్రజలకు కానీ ఎన్ని మాయమాటలు చెప్తారో అన్ని మాయమాటలకు రేపు సాధారణ ఎన్నికలు కానీ ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ ఎన్నికల్లో ఖచ్చితంగా వీళ్ళకి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే మేము 99% గెలిచినటువంటి వాళ్ళమే సాధారణ ఎన్నికల్లో మమ్మల్ని బొత్త కొట్టించిన వాళ్ళు. మరి 99% కాకుండా వీళ్ళు 60% గెలిచిన వాళ్ళు మరి రేపు సాధారణ ఎన్నికల్లో వీళ్ళ పరిస్థితి రైట్. అడ్రస్ గల్లంటే అవుతుంది పరిస్థితి వీళ్ళది. ఉమ్, సో ఇది రేవంత్ రెడ్డి గారు కలలు కంటున్నారు నేను 10 ఏళ్ళని. ఆయన 10 ఏళ్ళు కాదు, 1 నేషన్ 1 ఎలక్షన్ ఏదో రాబోతుంది, దాంట్లో కూడా 1 ఇయర్ తగ్గబోతుంది. ఈ 2 ఏళ్లలో ఎట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు గన్ను పట్టుకొని, బట్టి విక్రమార్క గారు ఒక వైపు ఉన్నారు, కోమటిరెడ్డి గారు ఇంకొక వైపు ఉన్నారు, అదే విధంగా పొంగులేటి చేసేది చేస్తూనే ఉన్నారు. సో వీళ్ళంతా చేస్తూనే ఉన్నారు. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. తెలంగాణ రాష్ట్రంలో ఏది ఏమైనా జరగచ్చు. మీకు కూడా అయితేనే ఉన్నారు ఓ పక్క కవిత అయితేనే ఉంది, స్టార్ట్ అవుతుంది కాబట్టి. సరే నెక్స్ట్ కవితని ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉందండి ఈ రోజు. చూద్దాం నిజంగా పట్టించుకుంటారా దమ్ము లేదా, ధైర్యం ఆవిడ ఉంటే ఎలాంటి విషయాలు బయట పెడుతున్నారు అన్ని కూడా తెలుస్తున్నాయి. కవితకు నిజంగా దమ్ము ధైర్యం ఉండి ఉంటే, ఆమె నిజమైన బలమే ఉండి ఉంటే, మొన్న ఎందుకు 4 వార్డులు గెలవలేదు, వార్డు మెంబర్లు 4 సర్పంచ్లు ఎందుకు నిలబడలేదు, 4 సర్పంచ్లు ఓ 10 సర్పంచ్లు 10 వార్డు మెంబర్లు గెలిచినట్టు ఎందుకో చూపించుకోలేదు. ఇగో నాకు కూడా బలం ఉందని పోనీ ఆమెనన్నా ఎట్లా రాజీనామా చేసింది, ఏదన్నా వార్డు మెంబరు సర్పంచ్ నిలబడి ఇగో నేను సర్పంచ్ గెలిచినా నాకు ప్రజల మద్దతు ఉందని చెప్పలేదు ఎందుకు? మరి ఆమె సర్పంచ్ కాదు కదా, వార్డు మెంబర్ కూడా పనికిరాదు. కేసీఆర్ ఫోటో లేకుండా ఆమె ఊర్లలో కూడా ఇంకెవడు వేరే చూసే పరిస్థితి లేదు. ఆమె గురించి మాట్లాడి సమయం వృధా. ఆమె రేవంత్ రెడ్డి గారి చేతిలో కీలు బొమ్మ, ఆస్తులు కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నము. ఆయన ఆడిస్తున్నాడు, ఈమె ఆడుతుంది నాటకం గంతే. అంటే మీ పార్టీలో ఉంటే ఎంపీగా చేయొచ్చు, ఎమ్మెల్సీగా చేయొచ్చు, కానీ బయటకు వస్తే మాత్రం వార్డు మెంబర్ గా కూడా పనికిరారు. ద్రోహి అని మాకు సరే తెలియదు సరే కదా. రాజు మా గారు పార్టీ నెక్స్ట్ మాట్లాడండి. కేసీఆర్ బిడ్డగా అన్ని రకాల అవకాశాలు ఇచ్చినా ఆమె ద్రోహి. రైట్. వీరేంద్ర యాదవ్ గారు, సరే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, ఎందుకంటే 5 ఏళ్లలో 2 ఏళ్ళు గడిచిపోయాయి. 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు ఏవి అమలు చేయలేదు, ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి ఇంకో 2 ఏళ్లలో ఇంకా వ్యతిరేకత వస్తుంది.